అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో 2025లో మీ రెజ్యూమ్స్ ఎలా ఉంటే ఏటీఎస్ స్కానర్స్లో పాస్ అయ్యి మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. దిస్ వీడియో విల్ బీ స్ప్రెడ్ అక్రాస్ 3 సెక్షన్స్. సెక్షన్ నెంబర్ 1 బేసిక్లీ ఏటీఎస్ స్కానర్స్ చేసే పనేంటి, ఏటీఎస్ స్కానర్స్ ఇదివరకు ఎలా ఉండేవి, ఏఐ రెవల్యూషన్ తర్వాత ఏటీఎస్ స్కానర్స్ ఎలా మారాయి, దానికి తగ్గట్టుగా మీరు ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలి, రైట్. ఇన్ ద సెక్షన్ 2 మీరు కంప్లీట్లీ ఫ్రీగా సింగిల్ పెన్నీ సింగిల్ రూపీ కూడా స్పెండ్ చేయకుండా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెస్యూమ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు మీరు చూస్తుంటారు, ఒకవేళ మీకు ఆ రెస్యూమ్స్ మీరు స్కానర్స్లో పెట్టి స్కోర్ చెక్ చేస్తే 95+ ఉన్నా సరే కొన్నిసార్లు స్కోరు మీకు ఆపర్చునిటీస్ ఆర్ ఇంటర్వ్యూ కాల్స్ రావు, రైట్. దాట్స్ బికాస్ మీ రెజ్యూమ్లో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏటీఎస్ స్కానర్. I'll discuss about what ATS scanner does, but ATS scanner చేయని పనులు కూడా there will be some రెజ్యూమ్ గైడ్లైన్స్ అనమాట. ఆ గైడ్లైన్స్ని ఫాలో అవ్వకపోతే ఇట్స్ స్టిల్ ద సేమ్ షిట్. కాబట్టి మీరు ఆ స్పెసిఫిక్ గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఐ డిస్కస్ అబౌట్ దోస్ గైడ్లైన్స్ ఆల్సో. సెక్షన్ 3లో మీరు అగైన్ కంప్లీట్లీ ఫ్రీగా మీ రెజ్యూమ్కి ఒక రియల్ వరల్డ్ ఏటీఎస్ స్కానర్ ఎంతవరకు స్కోర్ ఇవ్వచ్చు. బికాస్ మీరు ఆన్లైన్లో ఎంత టెస్ట్ చేసినా దే ఆర్ ఆల్ ఆన్లైన్ టూల్స్ అంతే. మీ స్పెసిఫిక్ కంపెనీ దీనికి మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళు వాడే టూల్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దాని స్కోర్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో అక్యురేట్గా ఆబ్వియస్లీ 100% అక్యురసీ దీంట్లో ఎంత వస్తుందో ఆ కంపెనీలో కూడా ఎంత వస్తుందని చెప్పలేము. బట్ మ్యాక్సిమం అక్యురసీతో ఏ విధంగా మీ స్పెసిఫిక్ రెజ్యూమ్ క్వాలిటీని జడ్జ్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ ది 3 మెయిన్ సెక్షన్స్ ఆఫ్ ది వీడియో. హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఇఫ్ యూ న్యూ టు వంశీ భవాని. ఆల్సో ఐఎమ్ ప్లానింగ్ టు క్రియేట్ అ ప్రాజెక్ట్ ఆన్ ఏటీఎస్ స్కానర్స్. ఆబ్వియస్లీ ఇప్పటిదాకా మనం ఏటీఎస్ స్కానర్స్ అని పేరు విన్నాం. ఏటీఎస్ స్కానర్స్లో మీ రెజ్యూమ్స్ ఇచ్చి అంటే మనం ట్రై చేసాం స్కోర్ ఎంత వస్తుందో అంతా. బట్ మనమే సొంతంగా ఏటీఎస్ స్కానర్ని బిల్డ్ చేస్తే అండ్ ఆ ప్రాజెక్ట్ని మన స్పెసిఫిక్ రెజ్యూమ్లో పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ దాని వాల్యూ పెరిగిపోతుంది. కాబట్టి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కమెంట్ చేయండి ఏటీఎస్ అని చెప్పి. మీరు ఏటీఎస్ అని చెప్పి కమెంట్ చేస్తే ఎక్కువ కమెంట్స్ వస్తే ఫర్దర్ వీడియోస్లో ఒక కంప్లీట్ ఏటీఎస్ స్కానర్ ఫ్రమ్ స్క్రాచ్ ఏ విధంగా బిల్డ్ చేయొచ్చు అనే ప్రాజెక్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, looks good, let's get started. Now first things first, ATS scanner అంటే ఏంటి? దీస్ ఆర్ జస్ట్ ఒక ఆటోమేటెడ్ టూల్ అండి. ఈ ఆటోమేటెడ్ టూల్లో కంపెనీస్ ఏం చేస్తాయంటే బల్క్లో అప్లికేషన్స్ నుంచి వచ్చిన రెజ్యూమ్స్ని ప్రొవైడ్ చేస్తాయి ఆ టూల్కి. అండ్ ఆ టూల్ బేసిక్లీ ఈ స్పెసిఫిక్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేయాలా, కెన్ వీ గో అహెడ్ విత్ దిస్ ఆర్ నాట్ అని చెప్తుందనమాట. ఎందుకంటే ఇదివరకు అప్లికేషన్స్ తక్కువ వచ్చేవి కాబట్టి మాన్యువల్గా రిక్రూటర్సే రెజ్యూమ్ని చూసి ఓకే ఇది బాగుందా బాగాలేదని చెప్పేవారు. ఇప్పటికీ కూడా ఇఫ్ యూఆర్ గోయింగ్ వయా రెఫరల్స్ దాట్స్ ద సేమ్ మాన్యువల్ ప్రాసెస్. బట్ ఒకవేళ రెఫరల్ లేకుండా డైరెక్ట్గా పోర్టల్ నుంచి అప్లై చేస్తే ఇట్స్ మోస్ట్లీ వయా ఏటీఎస్ సిస్టమ్, రైట్. సో ఆ ఏటీఎస్ సిస్టమ్కి మీ రెజ్యూమ్స్ వెళ్తాయి. ఆ రెజ్యూమ్ ఒకవేళ బాగుందా బాలేదా అని చెప్పి ఏటీఎస్ చెప్తుంది. నా బేసిక్గా ఈ ఏటీఎస్కి మీ గురించి పెద్దగా ఏం తెలియదు, రైట్. మీ పుట్టపూర్వతరాలు ఏం తెలియదు. బట్ అలాంటప్పుడు ఆ ఏటీఎస్ సిస్టమ్ రెజ్యూమ్ చూసి తీసుకోవాలా వద్దా అని చెప్పి ఎలా చెప్తుంది. సింపుల్. ఏటీఎస్కి మీ రెజ్యూమ్స్తో పాటు ద కంపెనీ రిక్రూటర్ విల్ ప్రొవైడ్ సంథింగ్ కాల్డ్ జాబ్ డిస్క్రిప్షన్. ఏ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మీకు లింక్డ్ఇన్లో ఆర్ వాళ్ళ కెరియర్ పోర్టల్స్లో కనబడతాయో జాబ్ డిస్క్రిప్షన్ జేడీ, అదే సేమ్ జాబ్ డిస్క్రిప్షన్ని బేసిక్గా దానికి ఇస్తారు. అండ్ బేసిక్గా ఇట్స్ జస్ట్ అ కీవర్డ్ సర్చ్ అండి, కీవర్డ్ మ్యాపింగ్ అంతే. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జేడీలో స్కిల్ సెక్షన్లో జావా అని ఉంది, బట్ మీ రెజ్యూమ్ మొత్తంలో ఎక్కడ జావా లేదు, దెన్ ఇట్స్ కంప్లీట్లీ వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇట్స్ లైక్ స్పెసిఫిక్ జేడీకి కరెస్పాండింగ్ ఎప్పుడు కూడా రెజ్యూమ్కి చెక్ చేస్తారనమాట. అంటే లెట్స్ సే యు ఆర్ అ తోప్, అంటే మీకంటే పెద్ద కాంపిటేటివ్ ప్రోగ్రామర్ ఎవరు లేరు, ఓకే, డిఎస్ఎల్ తోపు మీరు. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే గూగుల్కి ఏవైతే స్కిల్స్ కావాలో అవన్నీ ఉన్నాయి. బట్ గూగుల్లోని ఆ స్పెసిఫిక్ జేడీలో స్కిల్ సెట్లో లెట్స్ సే దే హ్యావ్ మెన్షన్డ్ లెట్స్ సే కంపల్సరీగా కావాల్సింది రిక్వైర్డ్ స్కిల్ అని చెప్పి లెట్స్ దే హ్యావ్ ప్రొవైడెడ్ డిబిఎంఎస్. అండ్ మీరు మీ రెజ్యూమ్లో ఎక్కడ కూడా డిబిఎంఎస్ అనే పదం వాడలేదు. ఇట్స్ ఆఫ్ ఫర్ ది ఏటీఎస్. గాట్ ఇట్. సో ఇట్స్ బేసిక్లీ ఆ కీవర్డ్ మ్యాపింగ్ ఉండేది. బట్ పోస్ట్ దాట్ ఇప్పుడు 2024 అండ్ 2025లో కూడా ఏటీఎస్ సిస్టమ్స్ ఆర్ యూజింగ్ ఏఐ. అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీకు మీ కంటికి మీ రెజ్యూమ్ అనేది ఒక పేజు, ఒక పీడిఎఫ్, దాంట్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి, రైట్. బట్ ఫర్ ఏటీఎస్ ఇట్స్ జస్ట్ రా డంప్ ఆఫ్ టెక్స్ట్ ఫైల్. సో ఆ టెక్స్ట్ మొత్తాన్ని కలిపేసి ఒక ఫైల్లో పెడతారనమాట. లైక్ ఇట్స్ జస్ట్ అబౌట్ రీడింగ్ టెక్స్ట్ ఫ్రమ్ అ పీడిఎఫ్ ఫైల్, రైట్. రీడ్ చేస్తున్నప్పుడు మీరు కాలమ్స్ రోస్ని పట్టించుకోరు, రైట్, సెక్షన్స్ ఏంటి ఏమి పట్టించుకోరు. కాబట్టి ఇట్స్ జస్ట్ అ డంప్ ఆఫ్ దట్ టెక్స్ట్. ఆ డంప్ ఆఫ్ ద టెక్స్ట్ని పిక్ చేసి జేడీనిచ్చి ఇప్పుడు ఏఐని వాడి బేసిక్గా ఈ స్పెసిఫిక్ జేడీకి ఈ స్పెసిఫిక్ డంప్ ఆఫ్ రెజ్యూమ్ టెక్స్ట్ మ్యాచ్ అవుతుందా, ఈ స్పెసిఫిక్ క్యాండిడేట్ని తీసుకోవచ్చా
అన్ని టైప్లో కూడా చాలా కంపెనీస్ ఇప్పుడు ఏఐ బేస్డ్ ఏటీఎస్ క్రియేట్ చేస్తున్నాయి. క్రియేట్ అంటే ఇట్స్ లైక్ సింపుల్ అండి. జస్ట్ గో టు అగైన్ ఐ టెల్ దట్ ఇన్ సెక్షన్ 3. బేసిక్లీ సెక్షన్ 3 విల్ డిస్కస్ అబౌట్ హౌ యూ క్యాన్ యువర్ సెల్ఫ్ ట్రై దట్ విత్ ఏఐ. సో ఏటీఎస్ సిస్టమ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? రెజ్యూమ్లు ఇస్తారు, జేడీ ఇస్తారు. ఈ జేడీకి ఈ రెజ్యూమ్ బాగుంటుందా బాగోదా కథం, దాట్స్ ద ఓన్లీ థింగ్. అంతకుమించి పెద్దగా ఏమీ చూడవు. సో మీకు నిజంగా స్కిల్ ఉందా లేదా డజంట్ రియల్ మ్యాటర్. రెజ్యూమ్లో ఏముంది, ఆ రెజ్యూమ్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో జేడీలు ఉన్నాయో మ్యాచ్ అవుతున్నాయా? లైక్ కొన్నిసార్లు ఏమవచ్చు అంటే మీ రెజ్యూమ్లో ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయి, జేడీలు లేవు. ఈవెన్ దట్ క్యాన్ బి రిజెక్టెడ్ అట్ టైమ్స్. బికాస్ మీరు చూసుకుంటే చాలాసార్లు ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్ ఇఫ్ ద రిక్రూటర్ ఫీల్స్ దట్ యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ ద రోల్, దే విల్ రిజెక్ట్ యూ. నాట్ జస్ట్ బీయింగ్ క్వాలిఫైడ్, ఓవర్ క్వాలిఫైడ్ కూడా ఉంటే తీసుకోరు. లైక్ యూ షుడ్ నాట్ బి అండర్ క్వాలిఫైడ్, యూ షుడ్ నాట్ బి ఓవర్ క్వాలిఫైడ్ కంపల్సరీ. బికాస్ ఓవర్ క్వాలిఫైడ్ పీపుల్ని తీసుకుంటే దెల్ బి మోర్ అట్రిషన్ అనమాట. అంటే జాయిన్ అయిపోయాక కొన్ని రోజుల్లో మానేస్తారు, కాబట్టి ఎక్కువగా ఓవర్ క్వాలిఫైడ్ని కూడా తీసుకోరు. సో అగైన్ ఇట్స్ దాట్ 1-to-1 మ్యాపింగ్ దట్ హ్యాపీ. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ 2. కంప్లీట్లీ ఫ్రీగా మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు. నేను పర్సనల్గా నా రెజ్యూమ్ని ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకున్నాను, ఐ డిస్కస్ దట్. సో గైస్, ఐ విల్ నాట్ వేస్ట్ మచ్ ఆఫ్ ది టైమ్. సింప్లీ గూగుల్ ఓపెన్ చేయండి అండ్ సెర్చ్ ఫర్ overleaf.com. అది సెర్చ్ ఫర్ ఓవర్లీఫ్. సో ఓవర్లీఫ్లో మీరు లేటెక్స్ ఫార్మాట్లో డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తారు అండ్ దెన్ దాట్ కెన్ బి రెండెడ్ ఇన్ టు పీడిఎఫ్ ఫైల్స్. జస్ట్ ఓపెన్ దిస్, రైట్? అండ్ ఫస్ట్ టైం అయితే క్లిక్ ఆన్ లాగిన్ ఆర్ సైన్ అప్. ఐ యూజువలీ సైన్ అప్ విత్ మై గూగుల్. సో ఐ జస్ట్ సెలెక్ట్ దిస్ అండ్ నా అకౌంట్తో ఐ జస్ట్ లాగిన్. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ కంటిన్యూ. అండ్ గైస్, ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆ రోల్స్ పర్సూ చేద్దాం అనుకుంటున్నారు అండ్ మీకు రెజ్యూమ్లో స్కిల్స్ కావాలి, ప్రాజెక్ట్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ 30th November స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ విల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, వీళ్ళకి 115కి పైగా లైవ్ సెషన్స్ ఉన్నాయంట, 530కి పైగా సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్, జాబ్ పోర్టల్, ల్యాబ్స్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ లైవ్ డౌట్ క్లారిఫికేషన్. దాంతోపాటు వాళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు, రైట్? సో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కెరియర్ ట్రాన్సిషన్స్ అనమాట. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఐదర్ కెరియర్ గ్యాప్ తర్వాత స్టార్ట్ అవ్వడము, ట్రాన్సిషన్ పొందడము, కెరియర్లో అప్గ్రేడ్ అవ్వడము ఆర్ కొత్తగా కెరియర్ని లాంచ్ చేసుకున్న వాళ్ళే. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రీడ్ దేర్ స్టోరీస్ యాజ్ వెల్, రైట్? కమింగ్ టు ద సిలబస్, ఇందాక చెప్పినట్లుగా you'll have core modules, దాంతోపాటు you'll have all these bonus modules and career acceleration skills along with all these tools. ఇందాక చెప్పినట్లుగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి you'll have all these projects అండ్ దాంతోపాటు ఇవి వాళ్ళ స్టూడెంట్స్ సొంతంగా చేసిన ప్రాజెక్టులు. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ ఆన్ వ్యూ ప్రాజెక్ట్ అండ్ లుక్ అట్ ఇట్, రైట్? సో ఓవరాల్గా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, రైట్, ఇందాక చూపించిన ఈ స్పెసిఫిక్ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ రిక్వెస్ట్ కాల్ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సింపుల్ అండి. ఓపెన్ ఎ న్యూ ట్యాబ్ అండ్ సెర్చ్ ఫర్ రెజ్యూమ్స్ ఓవర్లీఫ్ టెంప్లెట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓవర్లీఫ్ టెంప్లెట్స్, ఓకే. దీన్ని ఓపెన్ చేసే ఉంచండి, బట్ సెపరేట్గా సెర్చ్ ఫర్ రెజ్యూమ్ ఓవర్లీఫ్ టెంప్లెట్స్. ఓపెన్ ద ఫస్ట్ లింక్ అండ్ దీంట్లో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బోల్డ్ అని టెంప్లెట్స్ వస్తాయి అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఫ్రీ, రైట్? నౌ బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అగైన్ ఏటీఎస్ ఫ్రెండ్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. బట్ నా గైడెన్స్ ఏంటి అంటే, టాకింగ్ అబౌట్ ది గైడ్ లైన్స్, గైడ్ లైన్ నెంబర్ 1, మీ రెజ్యూమ్ మోర్ దాన్ 1 పేజ్ ఉండకూడదు. గైడ్ లైన్ నెంబర్ 2, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ పేరెంట్స్ నేము, వాళ్ళ ఆక్యుపేషను, మీ బ్లడ్ గ్రూపు, ఇవన్నీ అక్కర్లేదు. కొంతమంది ఇంకా పెడుతున్నారు రెఫరెన్స్లు, ఇవేం అక్కర్లేదు, ఓకే. డిక్లరేషను, ఆల్ దిస్ ఈజ్ కంప్లీట్లీ వేస్ట్ ఇన్ 2024 అండ్ మూవింగ్ ఫార్వర్డ్, రైట్? ఇదివరకు పెట్టేవారు బట్ ఇప్పుడు అక్కర్లేదు. నెక్స్ట్ గైడ్ లైన్ ఈజ్ ఎటువంటి ఇమేజెస్ని, గ్రాఫ్స్ని ఆర్ చార్ట్స్ని యూజ్ చేయకండి. అంటే డోంట్ యూజ్ ఇమేజెస్ లైక్ దిస్ ఆర్ డయాగ్రామ్స్ లైక్ దిస్ ఆర్ గ్రాఫ్స్ లైక్ దిస్ ఆర్ ఈ విధంగా ఇక్కడ ఇంగ్లీష్ మీకు ఎంత ప్రొఫిషియన్సీ ఉందని చెప్పి ఈ విధంగా చుక్కలు పెట్టాడు. బేసిక్లీ వెన్ యూ టేక్ అ టెక్స్ట్ డంప్ ఆఫ్ దిస్, మీ స్పెసిఫిక్ ఆ డంప్లో ఇంగ్లీష్కి ఓకే ఇది 5 స్టారు ఆర్ 5 రేటింగు అదంతా తెలియదు, రైట్? ఆర్ వెన్ యూ గివ్ దిస్ గ్రాఫ్, వెన్ యూ టేక్ అ టెక్స్ట్ డంప్, దాట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇదివరకు వెన్ పీపుల్ యూస్ టు లుక్ అట్ యువర్ రెజ్యూమ్ మాన్యువలీ, దేర్ ఇట్ మేక్ సెన్స్, బట్ ఇప్పుడు ఇట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? కమింగ్ టు ద నెక్స్ట్ గైడ్ లైన్, డెఫినెట్లీ మీ రెజ్యూము మీరు అప్లై చేసే ప్రతి రోల్ కోసము వేరేగా ఉండాలి. లెట్సే ఇవాళ నేను 50 కంపెనీస్కి 50 డిఫరెంట్ రోల్స్, ఆర్ లెట్సే ఆ 50 కంపెనీస్లో కూడా ఇట్స్ లెట్సే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోలే,
బట్ అన్నిటికీ సేమ్ రెజ్యూమ్ వాడకూడదు అట్లీస్ట్ ఇన్ 2024 అండ్ గోయింగ్ ఫార్వర్డ్. బికాజ్ చెప్పాను కదా, ఇట్స్ కంప్లీట్లీ అ మ్యాచింగ్ క్రైటీరియా విత్ ద జేడీ. లెట్స్ సే గూగుల్ వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జేడీలో దే మైట్ మెన్షన్ స్కిల్ 1, స్కిల్ 2, స్కిల్ 3, రైట్? బట్ అట్లేషన్ మైట్ మెన్షన్ స్కిల్ 3, స్కిల్ 4, స్కిల్ 5. ఐ మీన్ అగైన్ ఆ రెండు స్కిల్స్ దే ఆర్ లెట్స్ సే కాంప్లిమెంటరీ స్కిల్స్ ఓన్లీ. బట్ ద పాయింట్ ఈజ్ వెన్ దోస్ వర్డింగ్స్ మ్యాటర్, వెన్ దోస్ వర్డింగ్స్ చేంజ్, ఎస్ మీ స్పెసిఫిక్ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి క్రియేట్ సెపరేట్ రెజ్యూమ్స్ ఫర్ ఈచ్ కంపెనీ అండ్ మేక్ షూర్ దాట్ ఆ జేడీలో ఉన్న స్కిల్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ చోటన, ఇట్ కెన్ బీ ఇన్ ద ప్రాజెక్ట్ సెక్షన్, ఇట్ కెన్ బీ ఇన్ ద స్కిల్ సెక్షన్, ఇట్ కెన్ బీ ఇన్ సంథింగ్ ఆర్ ది అదర్ థింగ్, రైట్? మీ ఇంట్రోలో సమ్వేర్ ఆర్ ది అదర్ ప్లేస్ మేక్ షూర్ దోస్ కీవర్డ్స్ ఆర్ ప్రెసెంట్, రైట్? బికాస్ చాలాసార్లు ఏటీఎస్ సిస్టమ్స్లో దే జస్ట్ ఆస్క్ యువర్ రెజ్యూమ్. సో ఆ రెజ్యూమ్ని దేంతో మ్యాప్ చేస్తున్నారు? సో దిస్ చెకింగ్ దట్ యునో బేసిక్లీ ఫార్మాటింగ్ బాగుంది ఆర్ ఈ విధంగా సెక్షన్స్ కవర్ అయ్యాయి, ఆ విధంగా కవర్ అవుతే మోస్ట్లీ సరిపోదు. ఓకే, దట్స్ ద నెక్స్ట్ గైడ్ లైన్. ఆ తర్వాత గైడ్ లైన్ ఏంటి అంటే, చాలాసార్లు చాలామంది మీకు ఈ విధంగా సింగిల్ కాలం, అంటే ఇక్కడ మీరు చూస్తే జస్ట్ వన్ కాలం ఉంది, కీ డెసిషన్ ఆర్ కీ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్. సో ఇట్స్ ఎ సింగిల్ కాలం. సింగిల్ కాలంలో మీకు వైట్ స్పేస్ చాలా వేస్ట్ అవుద్ది. కాబట్టి మై ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ గో ఫర్ ఇటువంటి యూనో 2 కాలం అప్రోచ్, రైట్? ఈ 2 కాలం అప్రోచ్లో ఏంటి అంటే మీ వైట్ స్పేస్ ఎక్కువ కాపాడబడుతుంది. సో మీకు చెప్పినట్లుగా ఐ టోల్డ్ యూ జస్ట్ యూజ్ 1 పేజ్. ఒకవేళ మీరు మోర్ దెన్ 1 పేజ్ రెజ్యూమ్లో ఒకవేళ రాస్తే సింగిల్ కాలం ఈజ్ ఫైన్ ఇనఫ్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ మోర్ దాన్ 1 పేజ్ ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ గైస్, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మైక్రోసాఫ్ట్ సీఈఓ తన రెజ్యూమ్ని షేర్ చేశారనమాట. వెన్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్ ఈజ్ ఆల్సో సింగిల్ పేజ్. తనకే సింగిల్ పేజ్ ఉంటే మనకి మోర్ దాన్ 1 పేజ్. అండ్ వన్ ఐ సే పేజ్, 1 సైడ్, ఓకే? మోర్ దాన్ 1 సైడ్ మనకెందుకు? కాబట్టి యూజ్ 1 సైడ్ ఓన్లీ. అండ్ ఈ విధంగా 2 కాలం అప్రోచ్ని యూజ్ చేయండి. అగైన్ చార్ట్స్ వద్దు, బట్ 2 కాలం అప్రోచ్ ఈజ్ గుడ్. అగైన్ ఇటువంటి 2 కాలమ్స్ని మీరు కావాలంటే మన మైక్రోసాఫ్ట్ ఆర్ యూనో ఈ గూగుల్ డాక్స్లో కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ క్రియేట్ చేయకండి, ఎందుకంటే గూగుల్ డాక్స్లో ఫార్మాటింగ్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్. అంటే ఇది అగైన్ యూ కెన్ క్రియేట్ అ వెరీ గుడ్ కన్సిస్టెంట్ ఫార్మాటింగ్ ఇన్ గూగుల్ డాక్స్ ఆర్ మైక్రోసాఫ్ట్ వర్డ్, బట్ మీరు చేయరు. చూడడానికి బాగానే ఉంటుంది, బట్ వెన్ యూ టేక్ ఎ టెక్స్ట్ డంప్, ఈ ఎక్స్పీరియన్స్లో జాబ్ టైటిల్ 1 అండ్ ఈ సంథింగ్ స్మార్ట్ మిక్స్ అయిపోతాయి. సో ఇట్ విల్ నాట్ గివ్ అ కరెక్ట్ టెక్స్ట్ డంప్. కాబట్టి ఇటువంటి రెండర్స్ ఏవైతే ఉంటాయో, అగైన్ లాటెక్స్ రెండర్స్ ఆర్ గుడ్, ఓవర్లీఫ్ ఇస్ ఫ్రీ, కాబట్టి వీటినే యూజ్ చేయండి. ఓకే, అగైన్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ గుడ్ వన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువగా కలర్స్తో ఆడుకోకండి. వెన్ యూ టేక్ అ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్, చూడడానికి బాగాలేదనుకోండి, కంప్లీట్లీ వేస్ట్. కాబట్టి ఎస్, కన్సిస్టెంట్ ఓన్లీ సింగిల్ ఆర్ అట్ మ్యాక్స్ 2, అండ్ ఆ 2 కూడా డార్క్ కలర్సే యూజ్ చేయండి. గాట్ ఇట్? యా, ఐ మీన్ యూ కెన్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ యూస్ దిస్, రైట్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఓపెన్ యాజ్ టెంప్లెట్. ఇందాక ఆల్రెడీ లాగిన్ అయ్యారు కాబట్టి దీంట్లో ఆటోమేటిక్గా టెంప్లెట్ ఓపెన్ అయిపోద్ది, రైట్? సో ఈ విధంగా you'll have the complete latex code for it on the left side. Right side లో compiled rendered PDF file. Let's say if you want to change the name now, right? Just scroll down and ఇక్కడ మీకు నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. Okay, right? So just change this John Day and compile it, recompile it. It will get changed, right? So ఆ విధంగా change everything and finally మొత్తం అయిపోయాక click on download PDF. రైట్, నౌ మూవింగ్ టు సెక్షన్ 3. మీకు చెప్పినట్లుగా ఆన్లైన్లో చాలా ఏటీఎస్ టూల్స్ ఉన్నాయి. యూ కెన్ చెక్ యువర్ స్కోర్ దేర్. దాంట్లో చాలా వాటిల్లో జస్ట్ మీరు ఈమెయిల్తో సైన్అప్ చేస్తే ఫ్రీగా దే విల్ ప్రొవైడ్ యూ అ ఫ్రీ చెకప్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఆ తర్వాత పే చేయాల్సి ఉంటుంది, బట్ ఫస్ట్ గోలో ఇట్స్ ఆల్వేస్ ఫ్రీ. కాబట్టి మీరు డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్తో ట్రై చేయొచ్చు. దట్స్ వన్ వే. బట్ నేను ఏఐని వాడుకుని మీ టెక్స్ట్ డంప్ ఫ్రమ్ రెజ్యూమ్ అండ్ జేడీని కంపేర్ చేసుకుంటూ ఎంత స్కోర్ వస్తుంది, ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అని చెక్ చేసుకోవాలని ఎలా చెప్తాను. లెట్స్ డూ దట్, రైట్? ఫర్ దిస్ సింప్లీ యూజ్ ChatGPT, క్లిక్ ఆన్ అటాచ్ ఫైల్స్ అండ్ ఇందాకటి ఆ రెండర్ చేసిన పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయండి. వన్ మోర్ గైడ్ లైన్ గైస్, డెఫినెట్లీ మేక్ షూర్ దట్ రెజ్యూమ్ టైటిల్ ఈ విధంగా ఉండకూడదు. ఫైల్ నేమ్ మోస్ట్లీ కీప్ ఇట్ యాజ్ యువర్ ఓన్ నేమ్. లెట్స్ సే వంశీ భవానీ రెజ్యూమ్ ఆర్ వీబీ రెజ్యూమ్. దానివల్ల పెద్దగా ఏం పాయింట్స్ రావు, బట్ ఆర్గనైజ్డ్గా కనబడుతుంది. ఓకే, నా లెట్స్ ట్రై. ఓకే, లెట్స్ సర్చ్ ఫర్ సమ్ ఆన్లైన్. లెట్స్ సే గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి సర్చ్ చేద్దాం. Okay, if something is open in some other country, like anywhere, like okay, let's say software engineer 3 position Google open undanta for machine learning.
Now this is how the job description is looking like, right? Just copy the complete thing. ఇక్కడ దాకా సరిపోతుంది. కంట్రోల్ సి అండ్ ఏం చేస్తారు అంటే ఇక్కడ టైప్ ద ఫాలోయింగ్ ప్రాంప్ట్. యాక్ట్ యాజ్ ఏ ATS system and scan the attached resume file for the following job description, and also make sure to provide improvements and suggestions, and finally give it a score, right? Following అన్నారు కాబట్టి షిఫ్ట్ ఎంటర్ అండ్ ఈ విధంగా 3 brackets, shift enter, paste, shift enter, again 3 quotes, click enter. Okay, సో ATS అనాలిసిస్ చేస్తే చూసారా, ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాచింగ్ అండి. ఇట్ విల్ ప్రొవైడ్ ది మ్యాచింగ్ అండ్ ఏమేమి ఉండాలో. సో మీరు చూస్తే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఇది ఇచ్చాడు, బట్ మీ దాంట్లో అసలు అది లేనే లేదంట ఆ పీడిఎఫ్లో. మాస్టర్ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్లో అసలు ఎడ్యుకేషన్ సెక్షన్ లేదు, ఉంది కానీ దాంట్లో మాస్టర్స్ లేదు. చూసారా, ఆ విధంగా కంప్లీట్గా అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ 7.5 అవుట్ ఆఫ్ 10 అని చెప్పి ఇచ్చాడు. బట్ యా, ఎక్కువగా ఈ స్కోర్ని పడుచుకోకండి. 7.5 అంటే బాగుంటుందా అంటే బాగాలేదు. ఓకే, వాట్ ఇఫ్ కంపెనీ ప్రొవైడ్స్ ద థ్రెషోల్డ్ హ్యాస్ 9, రైట్? కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ ఇంప్రూవ్మెంట్స్, రైట్? ఈ విధంగా వాడండి. బికాజ్ ఆన్లైన్లో ఉండే ATS టూల్స్ నేను సొంతంగా చాలా ట్రై చేశాను, బట్ ఏవి కూడా మీకు రికమెండ్ చేసేంత అట్లీస్ట్ ఫ్రీ వన్స్లో బాగాలేవు. కాబట్టి ఐ రికమెండ్ దిస్, యూస్ దిస్. ఫైనల్లీ ఐ హోప్ మీకు ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.